నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి చేతిలో అధికారం ఉన్నా లేకున్నా కొందరు నిత్యం వార్తల్లో ఉంటారు మరికొందరు అందుకు భిన్నం అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగేవారు అధికారం చేజారిన తర్వాత అడ్రస్సే ఉండరు ఏపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లెక్కే వేరు ఆయన మొదటి కోవకు చెందినవారు అధికారం ఉన్నా లేకున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయనకు ఎదురే లేరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు ఎన్ని వివాదాలు ఎదురైనా తాను అనుకున్నట్లుగా చేసే సత్తా సామర్థ్యం ఆయన సొంతంగా చెబుతారు విపక్షంలో ఉన్న వేళ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో భూముల అంశానికి సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ అధికారులు కోరిన వేళ పెద్దిరెడ్డి ఇచ్చిన ఆన్సర్ ఏమిటో తెలుసా? నేను ప్రజాప్రతినిధిని ముందుగా నిర్ణయించుకున్న ప్రోగ్రాంల కారణంగా మీరు చెప్పిన రోజు విచారణకు హాజరు కాలేను అంటూ తేల్చి చెప్పేశారు. తిరుపతి నగరంలోని తమ భూముల ఆక్రమణలపై హైకోర్టు ఆదేశాల మేరకు వివరణ ఇవ్వాలంటూ పెద్దిరెడ్డికి బొగ్గమఠం ఈవో వెంకటేశ్వర్లు నోటీసులు జారీ చేశారు. ఏప్రిల్ 17న మఠ కార్యాలయానికి వ్యక్తిగతంగా కానీ ఆయన తరపు ఎవరినైనా కానీ పంపి రికార్డులు ఉంటే తమకు అప్పగించాలని కోరారు. నోటీసులు ఇచ్చిన సందర్భంలో అధికారులను ఉద్దేశించి పెద్దిరెడ్డి స్పందిస్తూ తన తమ్ముడు తమ్మళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సదరు భూముల్ని కొన్నారని రికార్డుల్ని మాత్రం అందిస్తారని చెప్పడం గమనార్హం. ఇక ఆక్రమణలపై సర్వే కోసం మఠం ఈవోతో పాటు తిరుపతి అర్బన్ సర్వే సిబ్బంది పోలీసులు వెళ్ళగా కొంతసేపటికే సర్వే వాయిదా వేసినట్లు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఏమైనా ఇష్యూ ఏదైనా మాజీ మంత్రి పెద్దిరెడ్డి జోరు మాత్రం ఒక రేంజ్ లో నడుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.